మల్కాజ్గిరి ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీమ్ కి సంబంధించిన 14 మంది ఆఫీసర్స్ ఆన్ రైడ్ మెహక్ మసాలాస్ అని ఉప్పల్లో, తర్వాత వీళ్ళే జాబ్ వర్క్ ఇచ్చిన తిరుమల ఎంటర్ప్రైజెస్ అని మేడిపల్లిలో, ఈ రెండిట్లో కూడా ఫుడ్ అడల్ట్రేషన్ జరుగుతుందన్న సమాచారం మేరకు అక్కడికి వెళ్ళిన తర్వాత వెరిఫై చేస్తే ఈ మెహక్ మసాలాస్ అన్నవి ప్లాట్ నెంబర్ 122 లక్ష్మీనారాయణ నగర్ రామంతపూర్ ఉప్పల్లో నడుస్తుంది. ఇది 3 ఏళ్ల క్రితం రిజిస్టర్ అయి ఉన్నాయి. దీంట్లో కేవలం మున్సిపల్ లైసెన్స్ మాత్రం తీసుకొని ఉన్నారు. అండ్ వాళ్ళకు ప్యాకింగ్ లైసెన్స్ కానీ ఎటువంటి ఫుడ్ అంటే వాళ్ళే తెచ్చి వాళ్ళే తయారు చేసి వాళ్ళే కలపడానికి సంబంధించిన ఫుడ్ ఎఫ్సిఐ లైసెన్స్ కూడా వాళ్ళకి ఏమీ లేదు. అయితే ఇన్స్పెక్షన్ లో మనకు తెలిసిందంటే ఈ యూనిట్ లో దాదాపుగా 17 మంది పనిచేస్తున్నారు. వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, ప్రాసెసింగ్ చేస్తున్నారు, గ్రైండింగ్ చేస్తున్నారు, అట్లనే స్పైసెస్ ని కూడా ప్యాక్ చేస్తున్నారు. అయితే మనకు ఫర్దర్ గా తెలిసినది ఏమంటే దీంట్లో 3 రకాల అడల్ట్రేషన్ నడుస్తుంది. ఒకటి, ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ చేసి అవి తీసి మళ్ళీ ఫ్రెష్ ప్యాకెట్స్ లో 1 kg ప్యాకెట్ లో అది వేయడం, ఫ్రెష్ డేట్ సీల్ చేయడం, ఇది ఒకటి. రెండవది ఏంటంటే దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ కారంలో 3 రకాల, బాలాపూర్ లో ఒక యూనిట్, వీళ్ళకి ఇంకొకటి ఉంది. అక్కడ నుంచి తాలు, తర్వాత పనికిరాని మిర్చి, తర్వాత కొంచెం ఒక రకమైన మిర్చి, ఈ 3 రకాల మిర్చీలను సెపరేట్ గా పౌడర్ చేయడం, తెచ్చిన తర్వాత మళ్ళీ సాడస్ట్ ఏదైతే ఉంటుందో అంటే అది కూడా దాంట్లో మళ్ళీ మిర్చి తొడిమ ఏదైతే ఉంటుందో తొడిమని కూడా పౌడర్ చేయడం, సాడస్ట్ చేయడం, ఈ రెండు కలిపి ఇది ఒక 30%, 70% ఈ మిక్స్ చేసిన కారం పొడి, ఈ రెండు కలిపి మళ్ళీ 1 kg పౌడర్ తయారు చేయడం, ఇది ఒక రకమైన అడల్ట్రేషన్ నడుస్తుంది. ఇంకా 3వ రకమైన అడల్ట్రేషన్ ఏంటంటే ఫుడ్ కలర్ యాడ్ చేయడం, చేసి దాంట్లో అగ్మార్క్ సీల్ వేయడం, మళ్ళీ ఇదేదో మంచి లైసెన్స్ ఉన్న కంపెనీ లాగా స్వస్తిక్ అన్న పేరుతో ఆ మధ్యలో ఉన్నది మాత్రం ఎత్తేసి దాన్ని స్వస్తిక్ లాగా బ్రాండ్ క్రియేట్ చేయడం, దానిలాగానే కవర్ చేయడం, దానిలాగానే మళ్ళీ ప్యాక్ చేయడం. ఇది సేమ్ యాక్చువల్ ఐఎస్ఐ మార్క్ ఉన్న ప్రైస్ ఎంత ఉందో ఇది కూడా అడల్ట్రేటెడ్ ఫుడ్ అదే ప్రైస్. ఇంకా 3వ రకమైనది ఏంటంటే స్పైసెస్ లో కలర్ వేయడం, తర్వాత ఉప్పు తాలు ఉన్నవన్నీ కూడా మళ్ళీ అదేదో ఐఎస్ఐ మార్క్ ఉన్నట్టుగా దానిని సీల్ చేసి మళ్ళీ కేజీ ప్యాకెట్స్ లాగా అమ్మడం. అయితే దీంట్లో ఇది అన్లాఫుల్ మానిటరీ గెయిన్ కోసం చేస్తున్నారు, 3 సంవత్సరాలుగా చేస్తున్నారు. వీళ్ళు చేయడమే కాకుండా వీళ్ళు ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ లో జాబ్ వర్క్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అట్లా ఒక జాబ్ వర్క్ ఇచ్చిన ప్లేస్ మేడిపల్లిలో మనము సీజ్ చేసిన ప్లేస్. అయితే ఇనిషియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్ లో దాదాపుగా ఈ రోజు 210 kgల ప్రసిద్ధి రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ ఒక 60 kgలు, స్పైస్ మాస్టర్ కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి ఒక 60 kgలు, అట్లానే అదర్ మెటీరియల్స్ ఇప్పుడు జీరా పౌడర్ ఉంది, అట్లానే పెప్పర్ పౌడర్ ఉంది, తర్వాత కార్న్ ఫ్లోర్ ఉంది. దీని మీద ఏమీ లేదు కానీ రాయడం మాత్రం దీన్ని ఎవరు టచ్ చేయకూడదు, ఇన్స్ట్రక్షన్స్ చదువుకోండి, తర్వాత ఇది ఎవరి ఐ మీన్ నాట్ ఇంటెండెడ్ ఫర్ ఇంజెక్షన్, ఇట్లంతా చేయడము అమ్మడం. తర్వాత ఇది మనం రెడ్ చిల్లీ పౌడర్ చూస్తే మొత్తం దీంట్లో న్యూట్రిషనల్ ఇంగ్రీడియంట్స్ కూడా రాస్తున్నాయి, కానీ వీళ్ళకి ఏ రకమైన అలాంటి పర్మిషన్స్ కానీ ప్రొక్యూర్మెంట్ కి లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ కి లేదు, తయారీకి లేదు, ప్యాకింగ్ కి లేదు. ఓన్లీ మున్సిపల్ లైసెన్స్ టు రన్ దట్ పర్టికులర్ స్పేస్ మాత్రం వీళ్ళకు ఉన్నాయి. ఇవన్నీ కూడా పెప్పర్ పౌడర్ చూసుకుంటే పెప్పర్ పౌడర్ లో పెప్పర్ లేదు, అంటే ఒక 10% పెప్పర్ ఉంది పెప్పర్ పౌడర్ స్మెల్ రావడానికి, ఇంకా మిగిలిందంతా కూడా అడల్ట్రేటెడ్ మెటీరియల్. ఇదంతా కూడా మళ్ళీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ కి ఎఫ్ఎస్ఎల్ కి పంపించడం జరుగుతుంది. బట్ ఇలాంటి ధనియా, హల్దీ, జీరా ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్ లో మొత్తం 5 రకాల మెషిన్లు ఉన్నాయి, దానికి సంబంధించిన ప్యాకింగ్ మెటీరియల్ ఉంది. టోటల్ ప్రాపర్టీ ఇవాళ సీజ్ చేయబడినది దాదాపుగా 1,25,00,000 వర్త్ ప్రాపర్టీ. అయితే దీంట్లో దేవనేని భూపేష్ అన్న అతన్ని మనము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. దీని ఓనర్ వచ్చి కవిత నరేష్ అన్న పేరుతో ఈ లైసెన్స్ ఉన్నాయి. అట్లానే మనము మేడిపల్లిలో సీజ్ చేసిన 2వ కేసులో